మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ. ప్రత్యేక పూజల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గాయత్రీదేవి అవతారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరి తత్వం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. కనకదుర్గా అమ్మవారు గాయత్రి స్వరూపంగా దర్శనమిస్తున్నారు. గాయత్రి అంటే కీర్తించిన వారిని రక్షించేటువంటి తల్లి, సూర్యమండలమునందు ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి తేజస్వరూపం గాయత్రి. ఈ సకల సృష్టిని కూడా నడుపుతున్నటువంటి మహామాయా స్వరూపం. అనంతమైనటువంటి ప్రజ్ఞాపాఠములు, విశేషమైనటువంటి దేవతానుగ్రహం గాయత్రి వల్ల కలుగుతుంది. గాయత్రీదేవి యొక్క అనుగ్రహంతో సమస్త దేవత అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్పేటువంటి విషయం. అలాగే ప్రతి మంత్రమునకు కూడా మంత్రగాయత్రి అనేటువంటి పేరుతో గాయత్రి అధిష్టాన దేవతగా ఉంటూ ఉన్నది. కనుక మంత్రములన్నీ కూడా శక్తివంతములు కావాలంటే గాయత్రి అనుగ్రహం కావాలి. ఈ సకల ప్రపంచంలోనూ గాయత్రి మనుష్యుడి యొక్క మానసిక నడవడిని సక్రమమైనటువంటి స్థితిలో ఉంచి అమ్మవారు మనుష్యుణ్ణి సర్వదా కాపాడుతుంది.